Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. అమెరికాలో ఏం జరుగుతోంది? నిజంగా భారతదేశానికి సంబంధించి శాంక్షన్లపై ఎందుకంత చర్చ జరుగుతోంది? యాక్చువల్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలకి సంబంధించి ఆ అంతర్గత వ్యవహారాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారా? అమెరికా విదేశాల పట్ల చూపిస్తున్నటువంటి అనుసరిస్తున్న వైఖరి ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్, మీరు ఆల్రెడీ ఒక 3 నెలల పాటు అమెరికాలో ఉండి వచ్చారు. ఇక్కడ భారతదేశం నుంచి చూస్తే మన విద్యార్థులు కావచ్చు, మన ఉద్యోగస్తులు, లేకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళ మీద చాలా హార్ష్గా వ్యవహరిస్తున్నారు. దేశమంతా శాంక్షన్లు విధిస్తున్నారు. డిఫరెంట్ వర్షన్స్ అనేది వినిపిస్తున్నాయి. మీరు చెప్తారు పర్స్పెక్టివ్స్ అనేది. యాక్చువల్గా అమెరికాలో ఉన్న వాళ్ళు మన దేశానికి సంబంధించి ఈ అవసరాలు కావచ్చు, శాంక్షన్స్ కావచ్చు, టారిఫ్స్ కావచ్చు, ఎట్లా చూస్తున్నారు సార్? ఆధునిక యుగంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సాటిలేని మేటి దేశం. ఆర్థికంగాను, సాంకేతిక పరంగాను, సైనిక పరంగాను అమెరికా చాలా మేరకు బాధ్యతగా వ్యవహరించింది. యూరప్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సర్వనాశనమైన తర్వాత పెంచడంలో కానీ, మార్షల్ ప్లాన్ ద్వారా యుద్ధంలో ఓడిపోయినా కూడా జపాన్ని, జర్మనీని హక్కులు చేర్చుకుని ఆ 2 దేశాలని పెంచడం కానీ, ఆసియా ఖండంలో దక్షిణ కొరియా కావచ్చు, లేకపోతే సింగపూర్ కావచ్చు, తైవాన్ కావచ్చు, ఈ దేశాలని పెంచడం కానీ, చివరికి సిద్ధాంతపరంగా విభేదాలున్నా కూడా చైనా పంథా మార్చుకోగానే చైనాకి పూర్తిగా మద్దతు ఇచ్చి సాంకేతిక విజ్ఞానం పెట్టుబడులు, మార్కెట్లో అవకాశాన్ని ఇచ్చి చైనాని పెంచడం కావచ్చు. ఒకప్పుడు మనలాంటి దేశాల్లో ఆహారం లేకపోతే ఆహారాన్ని PL480 లాంటి నిధుల ద్వారా అందించి లక్షలాది మంది ప్రాణాలు పోకుండా, ఆకలి బాధలకు గురి కాకుండా కాపాడడం కావచ్చు. ఇలాగ చాలా బాధ్యత వ్యవహరించింది. కొన్ని తప్పులు జరిగినా కూడా ప్రపంచ వాణిజ్య సంస్థని పెంచింది అమెరికా. అంతర్జాతీయ వాణిజ్యం ఉండాలి, వస్తువులు, సేవలు అందరికీ ఏది బాగా మన్నిక ఉంటే, ఏది తక్కువ ఖరీదు అందరికీ అందే ఏర్పాటు ఉంటే ప్రపంచం అంతా బాగుపడుతుంది. మనం గిరి గీసుకుని గోడలు కట్టుంటే అందరూ నష్టపోతామని చెప్పని గట్టిగా వాదించింది అమెరికా. చెప్పింది అమెరికా. మనలాంటి దేశాలని మీరు ప్రపంచ వాణిజ్యంలో భాగస్వాములు కానీ ప్రోత్సహించింది అమెరికా. ఇవాళ అలాంటి అమెరికా వచ్చి మా దేశాన్ని గోడలు కట్టేస్తాం, మీ దేశం నుంచి మాకు ఎగుమతి రావడానికి వెళ్ళలేదు, ఇష్టం వచ్చినట్టుగా మీ మీద ఆంక్షలు విధించేస్తాం, లేకపోతే టారిఫ్లు పెట్టేస్తాం, మీ ఎగుమతులు ఇక్కడ అందకుండా చేస్తాం అని చెప్పిన ధోరణి ఒక రకంగా ఒక బలమైనటువంటి గోండా ఆయుధాలు పట్టుకుని బలహీనులందరినీ కూడా బాధిపరుస్తాను డబ్బడని చెప్పినట్టుగా ఉన్నది. దానికి సులువైన పరిష్కారం స్వల్పకాలంలో లేదు. ఎందుకంటే అమెరికా ప్రపంచ మార్కెట్లో దాదాపు 20% అమెరికాది, 25% అమెరికాది. కాబట్టి మీరు ఏ వస్తువు అమ్ముకోవాలన్నా అమెరికాలో అమ్ముకోవడం లేకపోతే ప్రస్తుతానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎల్లకాలం ఇలా ఉండదు, కాలక్రమేణా పోతుంది, తగ్గిపోతుంది. అంటే అమెరికాయే చేస్తున్న చర్యలా కొనసాగినట్టయితే ఇతర దేశాలు పెరుగుతున్నాయి, ఎల్లకాలం ఒక్కళ్ళే ఉండరు. మరి అమెరికా కనుక ప్రపంచంతో సామరస్యంగా మెలిగి అందరితో సమానంగా ఉండి అందరికీ అవకాశాలు ఇవ్వకపోయినట్టయితే మిగతా ప్రపంచం దాంతో చూసుకుంటుంది. కానీ ప్రస్తుతానికి ఖచ్చితంగా ఇది సంకటం, దానిలో అనుమానం లేదు. అంచేత మనం మన ప్రయోజనాలను కాపాడుకోవటం, ప్రతిదానిలో రాద్ధాంతం చేయకుండా మన మూల ప్రయోజనాలు, మన కోర్ ఇంట్రెస్ట్ అంటాం, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఉదాహరణకి వ్యవసాయంలో వంట నూనె ఉన్నది. వంట నూనె యథేచ్ఛగా మీరు అమెరికాది కోరకలేదు, కానీ యథేచ్ఛగా దిగుమతులు ప్రోత్సహించండి, తక్కువ ఖరీదుకి దిగుమతులు వస్తాయి, మీ దేశంలో వంట నూనెకి ఉండదు, నూనె పండించే వాళ్ళతో నాశనం అవుతారు, మీరు శాశ్వతంగా మా దేశం ఆధారపడాలని చెప్పారనుకోండి, మన ప్రాణమైన ఎదుర్కోవాలి. నేనే చాలా కాలం పోరాడి వంట నూనె దిగుమతి మీద టారిఫ్లు, దిగుమతి సుంకం పెట్టించింది నా వల్ల వచ్చింది. భారతదేశంలో 2017లో వచ్చింది. అప్పటిదాకా 10 ఏళ్ల పాటు పోరాటం చేశాం, సుంకం లేదు. ఇప్పుడు 30-35% మంది యుక్రెయిన్ వారి వల్ల కొంతకాలం తీసేశారు, చమురు కొరత ఉందని చెప్పి మళ్ళీ పెట్టారు. ఇప్పుడు దాంతో ఏమవుతుంది, భారతదేశంలో చమురు పండించే రైతులకి పంట గిరాకీ తగ్గకుండా వాళ్ళు కాపాడుకోగలుగుతున్నాం. దానికి తగ్గట్టు వాళ్ళకి ప్రోత్సాహకరించి క్రమక్రమంగా దేశం ఉత్పత్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక కీలకమైన ఆహార విషయంలో భారతదేశం శాశ్వతంగా దిగుమతి ఆధారపడకుండా మనం ఉత్పత్తి చేయగలుగుతాం. అక్కడ మనం రాజీ పడకూడదు. కొన్ని విషయాల్లో రాజీ పడాలి. మనం మొండి వాదన, పిడి వాదన. ఉదాహరణకి GM సీడ్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్, దాని ఉత్పత్తులు రావాలా వద్దా, లేకపోతే అలాంటి టెక్నాలజీ రావాలా వద్దా? ఖచ్చితంగా రావాలి. ప్రతి ఉన్నది ఒకప్పుడు
ఈ గొంగళి పురుగు హిలియోతిస్ అంటాం, అమెరికన్ బోల్వామ్ అంటారు. ఆ గొంగళి పురుగు వల్ల పత్తి నాశనమైంది, దేశం అంతా సర్వనాశనం అయిపోయింది. నేను స్వయంగా చూశాను, జిల్లా కలెక్టర్గాను ఒక పౌరుడిగాను నేను చూశాను, ఆ విషాదాన్ని చూశాను. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పురుగు వచ్చి తినేస్తుంటే దాన్ని కాపాడలేక. ఆ తర్వాత బోల్గార్డ్ కాటన్ అని చెప్పిన జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్ వచ్చింది మన్సాంటో కంపెనీ వాళ్ళు, పీటీ కాటన్ అంటారు. దేశంలో 197 మంది దాన్ని వెంటనే స్వీకరించారు మన రైతులంతా కూడా. అది లేకపోతే దేశంలో పత్తి పంట నాశనం అయిపోయేది. కాటన్లో మళ్ళీ కొత్త వెరైటీలు వచ్చినప్పుడు జిఎం సీడ్స్ ఇంకా మరింత వ్యాధులను ఆపడం కానీ లేకపోతే ఉత్పత్తిని పెంచడం కానీ అవి మన దేశంలో రావట్లే. ఇంకా మన మూర్ఖత్వం వల్ల అవి రాకపోతే నష్టపోయేది మనం. కాబట్టి జిఎం సీడ్స్ వల్ల ప్రజలకి హాని జరుగుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది అన్నది పూర్తిగా అశాస్త్రీయమైన ఆధారం లేని వితండవాదం. మానవ చరిత్ర మొత్తం కూడా ఈ జన్యువుల్ని మనకు పనికొచ్చేట్టుగా తీర్చిదిద్దడంలో ఉన్నది. వ్యవసాయం వచ్చింది ఆ రకంగా. ఆల్మండ్స్ ఉన్నాయి ఉదాహరణకి, తెలుగులో ఏమంటాం ఆల్మండ్స్ని? బాదం పప్పులు. బాదం తీయగా చాలా రుచిగా ఉండేటువంటి పండు కాదు, పదార్థం కాదు. 190 బాదం చెట్లు చేదుగా ఉండేవి. ఆ ప్రాచీన మానవుడు ఏం చేశాడు, అవి చూసి ఏ మొక్క నుంచి మనకు తినేందుకు పనికొచ్చేటువంటి బాదం వస్తుంది, ఏ మొక్క నుంచి పనికిరాని బాదం తినకూడని వస్తుంది, అది వేరు చేసి జాగ్రత్తగా ఈ సీడ్స్ని ఈ విత్తనాలను మాత్రమే పక్కన పెట్టి వాటితో మొక్కల్ని పెంచి తరతరాలుగా కొన్ని వందలేళ్ళు పోరాటం చేస్తే ప్రయత్నం చేస్తే సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాం. అప్పుడు మనం ఇవాళ తినే బాదం వచ్చింది. వ్యవసాయంలో ఏ వస్తువు వచ్చినా కూడా దేవుడో లేకపోతే ప్రకృతితో వరి పండించుకో గోధుమ పండించుకో అని రాలా. ఆ పంటను కానీ ఆ పంటలో ఏ మొక్కలు పనిచేస్తాయో ఆ జన్యువులు కానీ మన ప్రాచీన మానవులు వేరు చేశారు. తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం హైబ్రిడైజేషన్ మొదలెట్టాం, క్రాసింగ్. దానిలో మళ్ళీ రకరకాలు వచ్చినాయి. ఈ జీఎం టెక్నాలజీ అంటే ఏం లేదు, దాన్ని జీన్స్ ఏంటో అర్థం ఏ జీన్ వల్ల మనకు పనికొచ్చే లక్షణాలు చూసి ఆ జీన్ని పెట్టగలుగుతున్నాం. 10,000 సంవత్సరాలుగా మానవ జాతి ఏం చేస్తుందో ఇదే వేగంగా చేయగలుగుతున్నాం అంతే. దాన్ని అడ్డుకోవడం ఏమిటి? మూర్ఖత్వం తప్ప. కాబట్టి ఓడిపోయి వ్యవహరించాలి, మన ప్రయోజనాన్ని కాపాడుకోవాలి. దీనిలో భేషజం కాదు, అహంకారం కాదు, అలాగే బేలతనం కాదు, బలహీనత కాదు, రెండూ ఉండకూడదు. పొట్టేడుపులు ఉండాలి, మన మౌలిక ప్రయోజనాలను కాపాడుకోవాలి, మనం కార్యసాధనకి దిగాలి. కాలక్రమేణా ఇలాంటి ఒడిదుడుకులు పెద్ద దేశాల నుంచి వచ్చిన ఇబ్బంది లేని రీతిలో ఎలా ఉండాలో మనం ఆలోచించాలి. ఉదాహరణకి గతంలో తెలుసో తెలియకో ఎన్నో ఒప్పందాలను తిరస్కరించాం మనం. ఆర్సెప్ అని ఉంది, ఆర్సీఈపీ అని ఉంది, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ప్యాక్ట్ ఏదో ఉంది. దానిలో మన భాగస్వాములు కాదు, మనమే బయటకు వచ్చాం. జపాన్ ఉంది దానిలో, చైనా ఉంది, దక్షిణ కొరియా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, సింగపూర్ ఉంది, మరి ఆగ్నేయ ఆసియాలో దేశాలనే ఉన్నాయి. మనం కావాలని బయటకు వచ్చాం, నష్టపోతుంది మనం. అలాగే మరెన్నో ఒప్పందాలు మనం పెద్ద పట్టించుకోవాలి, మనం ఆంక్షలు విధించుకున్నాం. ఇప్పుడు దాని నుంచి బయటపడి మన ఉత్పాదకతను పెంచుకోవాలి, పోటీతత్వాన్ని పెంచుకోవాలి, అదే సమయంలో ప్రపంచ వాణిజ్యంలో భాగస్వాములు కావాలి. దీర్ఘకాలంలో మన ఉత్పత్తిని పెంచుకోవాలి, ఉత్పాదకతను పెంచుకోవాలి, మన పోటీలు తినబడగలగాలి. దానికి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి స్వల్పకాలిక వ్యూహం, దీర్ఘకాలిక వ్యూహం, ఊడిపోయినటువంటి తీరు. అంతేగాని తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళని అమెరికా అంటే అమెరికాకి నష్టం, ప్రపంచానికి నష్టం, మనం అంటే మనకు నష్టం. కాబట్టి మనం ఎక్కడ కొంచెం పట్టుడుపులతో చేయాలి. ఇక్కడే మనం వ్యవసాయం గురించి మిగతా వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మేధో సంపత్తి అక్కడికి వెళ్ళిపోయింది అనేది గతంలో కూడా ఒక మాట అన్నారు. ఎవరైతే భారతీయులను తీసుకొచ్చుకుంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వాళ్ళకి సంబంధించి టారిఫ్లు, సాంక్షన్లు విధిస్తామనేది. ఆ తర్వాత చైనాలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా విద్యార్థులకు సంబంధించి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి దాంట్లోనూ ట్రంప్ మనకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని. అంత భయాందోళనకు కూడా ఆస్కారం లేదు. వాణిజ్యంలో ఆంక్షలు ఉన్నాయి తప్ప మనకి సేవలు అందించే భారతీయులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు, భారతీయ సంతతి వాళ్ళు ఆ దేశంలో చాలా మంచి పనులు చేస్తున్నారు, ఒదిగొదుగుంటున్నారు, సమాజంలో మిళితం అయిపోయినారు. వాళ్ళు వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు అవసరం. కాబట్టి మేధో వలస మనం భయపడక్కర్లేదు. మేధో వలసకి మనకు పరిష్కారం ఏంటంటే అపారమైన మేధస్సు వృధా అవుతుంది దేశంలో. కాబట్టి అందరికీ మంచి ప్రమాణాల విద్యా నైపుణ్యం వచ్చే ఏర్పాట్లు చేస్తే 10 మంది పోయినా 90 మంది మనకు మిగులుతారు. అది ఇవ్వకపోవటం మన తప్పు. అలాగే వీళ్ళకు వద్దు అనుకుంటే నష్టపోయేది అక్కడ కంపెనీలు, అక్కడ ఆర్థిక వ్యవస్థ. అక్కడ మీరు చెప్పినంత ఆందోళనకరంగా పరిస్థితి ఏం లేదు. వలసల విషయంలో చట్టబద్ధంగా వెళుతున్నంత వరకు
నైపుణ్యంతో వెళుతున్నంత వరకు, అక్కడ చట్టాన్ని పాటిస్తున్నంత వరకు వలసల విషయంలో ఇబ్బందులు లేవు, మామూలుగా వచ్చే తప్ప. కానీ వాణిజ్య విషయంలో ఖచ్చితంగా చాలా తీవ్రమైన ఆంక్షలు, చాలా దురుసుగాను తీరుతేను లేకుండా ఆర్బిటరీ అంటాం, ఏదో లేడికి లేచిందే పరుగులాగా. ఆ పొరలో పుట్టిన బుద్ధి ఏది పుడితే ఆ క్షణంలో అది, రేపు పొద్దున మళ్ళీ మనసు మారిపోతుంది, పూర్తిగా ఇంకో పద్ధతికి వస్తారు. కాబట్టి దీని నుంచి ఒడుపుగా మనం తీసుకోవాలి. ఉదాహరణకి 25% ఏమో టారిఫ్లు అన్నారు, ఒప్పందం ఏదైనా కుదిరితే దాన్ని వచ్చేదాకా. ఇంకో 25% రష్యా ఆయిల్ కొంటున్నాం కాబట్టి అన్నారు. మరి రష్యా ఆయిల్ కొనకపోతే భారత్ కానీ చైనా కానీ నష్టపోయేది ప్రపంచం. ఎందుకంటే ఆయిల్ చాలా కీలకమైనటువంటి వస్తువు. రష్యా మొత్తం 11 మిలియన్ బ్యారెల్స్, 12 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచం మొత్తంలో 100 మిలియన్ బ్యారెల్స్ రోజుకు ఉత్పత్తి అవుతుంటే దానిలో 12% రష్యా నుంచి ఉత్పత్తి అవుతుంది. 12% అంత కీలకమైన ఉత్పత్తి కనుక మార్కెట్లో లేకపోతే ఆయిల్ ధర పెరిగిపోతే ప్రపంచం అంతా నష్టపోతుంది. ఆ ఉద్దేశంతో అమెరికా మనని కొనమని ప్రోత్సహించింది గతంలో. ఇదే అమెరికా మీరు కొనండి లేకపోతే ప్రపంచంలో ఆయిల్ ధరలు పెరిగిపోతాయని వాళ్ళు ప్రోత్సహించారు. ఇప్పుడు ఆంక్షలు ఉన్నాయని చెప్పిన కీలకమైన వస్తువుల మీద కనుక మనం కొనడం ఆపేస్తే నష్టపోయేది మొహం మీద కోపంతో ముక్కుని మనం కోసుకుంటున్నాం. ఇది వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి. అయినా తప్పనిసరిగా ప్రస్తుతం మీరు ఆపాలి అని చెప్పంటే ఆపేద్దాం, మనం కంపెనీ పోయింది ఇక్కడ కాబట్టి అక్కడ కొనుక్కుంటాం. ఆయిల్ రష్యా దగ్గర కొనుక్కోకర్లేదు. ధర పెరిగితే అందరికీ పెరుగుతుంది, మనకేం కర్మ. భారతదేశంలో ఒక్కడిగా అమెరికాకి పెరుగుతుంది, రష్యా మరి చైనాకి పెరుగుతుంది, ఇతర దేశాలకు పెరుగుతుంది. కాబట్టి మనం ఒడిపో వ్యవహరించాలి, అది వేరు చేయాలి. ఇక వాణిజ్య విషయంలో మిగతా ఒప్పందాలు ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ ఇచ్చిపుచ్చుకున్న ధోరణితో మనం ఒక ఒప్పందం కావాలి. కాబట్టి మనకు ముందు మన బలాన్ని పెంచుకోవటం కోసం ఒడుపుగా వ్యవహరించాలి, చాలా లౌక్యంగా వ్యవహరించాలి. ఆత్మగౌరవం దెబ్బతినకూడదు, బేలగా బలహీనంగా ఉండకూడదు, అదే సమయంలో దురుస్థానంతో మూర్ఖత్వంతో ఉండకూడదు. సార్, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ చేయాల్సినటువంటి పనిని ఏమైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు? గతంలో రష్యా ఉక్రెయిన్కి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడారు, అక్కడ ఏం జరగలేదు. వెరీ రీసెంట్గా రష్యా పుతిన్తో కూడా మాట్లాడారు, అక్కడ కూడా ఏం జరగలేదు. వితిన్ అవర్స్లోనే మళ్ళీ భీకరమైనటువంటి యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. విదేశాలకు సంబంధించి అంతర్గత వ్యవహారాలు లేకుంటే సరిహద్దు సమస్యలు వీటన్నిటి మీద కూడా ఎందుకని ట్రంప్ తన ముద్ర వేయాలని చూస్తున్నారు సార్? బహుశా ఆ విమర్శ సహేతుకం కాదు. ఐక్యరాజ్య సమితి కేవలం ఊరికి అక్కడ మాట్లాడే ప్లాట్ఫామ్ తప్ప ఐక్యరాజ్య సమితి వల్ల శాంతి వచ్చే పరిస్థితి లేదు. అది చాలా కూరలు పీకినటువంటి పాము, అక్కడ ఏం లేదు. 10 మంది కూర్చుని అక్కడ మాట్లాడుకోవడం తప్ప, వేదిక తప్ప. ఎందుకంటే జాతి రాజ్యాల యుగం ఇది. ఒక ప్రభుత్వ సార్వభౌమత్వాన్ని ఐక్యరాజ్య సమితి శాసించలేదు. ఒక దేశం తలుచుకుంటే అందులో బలమైన దేశాలు, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం, సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలిలో ఉన్న దేశాలు 1. 2, దాన్ని పక్కన పెట్టినా కూడా ఆర్థికంగా, దౌత్యపరంగా, సైనిక పరంగా, శాస్త్రీయంగా నిజమైన బలం ఉన్న దేశాలు. మీకు ఇష్టం ఉన్న లేకపోయినా అన్ని దేశాలు సమానమైన కాగితం మీద అంటాం, కానీ అమెరికాను ఒక చిన్న దేశం సమానం ఎట్లా అవుతుంది? అవ్వదు. భారతదేశము ఎక్కడో దుర్వినియోగిస్తే కూడా కనిపించే దేశం సమానం ఎట్లా అవుతాయి? అవో. జాతిరాజ్యాల యుగంలో బలమైన దేశాల ప్రభావం ఉంటుంది. దానిలో భాగంగా అగ్రరాజ్యాలు ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో శాంతి కోసం, సైద్య కోసం ప్రయత్నం చేస్తున్నది, తప్పేం కాదు. చేస్తున్న తీరు అభ్యంతరకరం. 2 దేశాల నుంచి కూర్చోబెట్టి కొంచెం నచ్చజెప్పి మధ్య మార్గాన్ని తీసుకొచ్చి రాజకీయ చేపాటు. ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఆనాడు తాష్కెంట్లో కదా ఒప్పందం జరిగింది. కొసిగిన్ రాష్ట్రపతిగా ఉండగా, కొసిగిన్ అప్పుడు క్రుష్చెవ్ అనుకుంటున్నాను అప్పుడు ఉన్నది, రష్యా ప్రధానమంత్రిగా ఉండగా. కాబట్టి అగ్రరాజ్యాలు ప్రపంచంలో శాంతి కోసం కూర్చోబెట్టి వాళ్ళ పలుకుడు ఉపయోగించడం తప్పు కాదు. కానీ రోబు చేయటం, గుండాగిరి చేయటం, గంటకు ఒక రకమైన తీరు మార్చటం, ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరం, పద్ధతులు అభ్యంతరకరమైనవి. కాబట్టి ప్రపంచంలో శాంతి ఉండాలని అమెరికా అధ్యక్షుడు కోరుకుంటే, అమెరికా దేశంగా కోరుకుంటే కోరుకోవాలి, శాంతి కోసం ప్రయత్నం చేయాలి, రాజీ కుదర్చాలి. కానీ చేసే తీరు ఇతరులకు అవమానకరంగా ఉండకూడదు, కొన్ని విలువలకు లోపల ఉండాలి. మరి ప్రపంచంలో స్వేచ్ఛని, సౌభ్రాతృత్వాన్ని, మానవ విలువల్ని పెంచేదిగా ఉండాలి. Yes sir, thank you so much sir. Thank you sir. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.